రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ రోజు త్వరలో రానుందని ఇటీవల జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రచార కోఆర్డినేటర్గా నియమితులైన పీలా రామకృష్ణ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో జనసేన పార్టీ పటిష్టంగా ఉందని, అందుకు జన సైనికులు కృషే కారణమని చెప్పారు. పార్టీలో కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని, వచ్చే ఎన్నికలలో జనసేన తెదేపా కూటమి గెలిచి తీరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శివశంకర్, మౌళి, నరసింహమూర్తి, కంఠంరెడ్డి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నమ్మకంతో ఈరోజు జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీకి నన్ను విశాఖ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గా నియమించినందుకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి, అదే మా పిఎస్సి చైర్మన్ నాదల్ మనోహర్ గారికి, అదేవిధంగా మా ప్రచార కమిటీ చైర్మన్ అయిన బన్నీ వాసు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను. నా రాజకీయ ప్రస్థానంలో నన్ను గత 6 ఏళ్ళుగా నా ప్రతి అడుగులో నా తప్పులను ఎప్పటికప్పుడు చెబుతూ నన్ను తీర్చిదిద్దిన మా గురువర్యులు తమ్మినేటి శివశంకర్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, అదే బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఇద్దరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గత 45 ఏళ్ళుగా మా కుటుంబ నేపథ్యం రాజకీయంలో ఉన్నా నేను ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ అటు ఎన్నో పోలీసులకి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలా చాలా రాష్ట్రాల్లో పోలీసులకు సంబంధించిన యాప్స్ ఇస్తూ క్రైమ్ అండ్ క్రిమినల్ మ్యాపింగ్ చేస్తూ ఒకరోజు మా నాన్నగారు 2018లో జనసేన పార్టీలో నన్ను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీలో ఏ బాధ్యత అయితే అప్పు చెప్తే ప్రతి బాధ్యతను తప్పకుండా పాటిస్తూ ఉన్నాను.